నియోజకవర్గ ప్రజానికానికి గొప్ప శుభవార్త. 4 తరాల అనువంశిక సిద్ధ వైద్యం ద్వారా డాక్టర్ షేక్ మస్తాన్ వలి మొండి వ్యాధులైనటువంటి సోరియాసిస్, షుగర్, బొల్లి, అన్ని రకముల చర్మ వ్యాధులు, హెచ్ఐవి, ఎయిడ్స్, వైరల్ లోడ్ను తగ్గించి CD4 కౌంట్ను పెంచబడును. మనుల వంటి ఔషధ యోగాల ద్వారా ఆరోగ్యవంతమైన జీవితం పొంది ఉన్నారు. లివర్, కిడ్నీ, ఊపిరితిత్తులు, నడుముల నొప్పులు, మోకాల నొప్పులు సంబంధించిన అన్ని వ్యాధులు చూడబడును. మెదడులో వచ్చు అన్ని వ్యాధులు, చిన్నపిల్లలకు వచ్చే సచ్చువాతం, అమ్మవాతం, నెమ్ము, ఆయాసం, ఆస్తమా మొదలగు అన్ని రకాల వ్యాధులకు అధునాతన వైద్యం సిద్ధ వైద్యం. షుగర్ వల్ల వచ్చే అన్ని సమస్యలకు చక్కటి పరిష్కారం లభించును. క్యాన్సర్కి ప్రత్యేకంగా చూడబడును. సంప్రదించవలసిన మా అడ్రస్ వినుకొండ, వెల్టూర్ రోడ్, శ్రీనివాస క్లినిక్, డాక్టర్ షేక్ మస్తాన్ వలి. సెల్ నంబర్ 7013922141 9492901472. నమస్కారం. ధరణి న్యూస్కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో వైకాపా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మీద ఉన్న కసి, వ్యతిరేకత ఎన్నికల ఫలితాల్లో కనిపిస్తుందన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వినుకొండ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు. శనివారం వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అందుకు సంకేతం మాత్రమే అన్న ఆయన, అసలు ఫలితాల్లో వైకాపా కళ్ళు బయర్లు కమ్మడం, ఆ పార్టీ భూస్థాపితం కావడం ఖాయమన్నారు. రాష్ట్రంలో కూటమి కనీసం 150కి పైగా అసెంబ్లీ స్థానాలు, 20కి పైగా లోక్సభ స్థానాలతో విజయకేతనం ఎగరవేయనుందని స్పష్టం చేశారు జీవి ఆంజనేయులు. జూన్ 4న రాబోతున్నవన్నీ ఎన్నికల ఫలితాలే కాక రాష్ట్ర భవిష్యత్ కోసం ప్రజలంతా రాసిన శాసనంగా అభివర్ణించారు ఆయన. వైసీపీ 5 ఏళ్ల పరిపాలనలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అరాచకాలు, దుర్మార్గాల పట్ల ప్రజలు ఎంతగా విసిగిపోయారో ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా స్పష్టం చేశాయన్నారు. ఈ మేరకు ఆదివారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో ప్రజల తీర్పు తెలుగుదేశం పార్టీ మరింత బాధ్యతను పెంచిందన్నారు. వినుకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కబ్జాలకు కాలం చెల్లిందని పేర్కొన్నారు జీవి ఆంజనేయులు. నియోజకవర్గం చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యే బొల్లాపై విజయం సాధించబోతుందన్నారు ధీమాగా తెలిపారు జీవి ఆంజనేయులు. మొక్కులు తీర్చుకుంటున్న నాయకులు. స్థానిక ఏనుగుపాలెం రోడ్లో గల అంకాలమ్మ దేవాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, అగ్రికల్చర్ మార్కెటింగ్ డైరెక్టర్ అయిన తన్నీరు ఆంజనేయులు మరియు ఆయన కుటుంబ సభ్యులు కలిసి కాబోయే ఎమ్మెల్యే ఫలితాల్లో టీడీపీ అభ్యర్థి జీవి ఆంజనేయులు భారీ మెజార్టీతో విజయం సాధించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తన్నీరు ఆంజనేయులు మాట్లాడుతూ, రాష్ట్రంలో టీడీపీ పార్టీ అధికారంలోకి రావాలని, రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయాలని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలానే ఆలయ ఆవరణంలో మోకాళ్లపై నిలబడి మొక్కులు తీర్చుకున్నారు. వినుకొండ పట్టణంలో శివస్తూప సెంటర్ నందు పట్టణ సిఐ ఎస్ సాంబశివరావు నేతృత్వంలో పోలీస్ బందోబస్తు నిర్వహణ. సార్వత్రిక ఎన్నికలు 2024 ఆదివారంన రిటర్నింగ్ అధికారి 99 వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గం అధ్యక్షతన పొలిటికల్ పార్టీ కంటెస్టింగ్ క్యాండిడేట్ మరియు చీఫ్ ఏజెంట్ల సమక్షంలో 4వ తేదీన JNTK కాకాని గ్రామం నర్సరావుపేట నందు కౌంటింగ్ ప్రక్రియ గురించి మీటింగ్ నిర్వహించడమైనది. లా అండ్ ఆర్డర్, VROలు గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలి. కౌంటింగ్ ప్రక్రియ తర్వాత ఎటువంటి ఊరేగింపులు, సంబరాలు చేసుకోకూడదు. వదంతులు రాకుండా చూసుకోవాలి. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిని బైండ్ ఓవర్ చేయడం, ఉల్లంఘించిన వారిని పట్ల తదుపరి చర్యలు తీసుకోవాలి. 144 సెక్షన్ కఠినంగా అమలు చేయడం, టపాసులు ఎక్కడ అమ్మకాలు జరగకుండా చూడాలి. ఈ సమావేశం నందు రిటర్నింగ్ అధికారి, 99 వినుకొండ AC, తహసీల్దార్లు, వినుకొండ 5 మండలాల MROలు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారు, DSP, CIలు, వినుకొండ నియోజకవర్గం వారు పాల్గొన్నారు. ఎక్కడ దొరికినా కూడా మేడం గారు ఈ సీసీ ఫుటేజ్లో ఉన్నటువంటి ముద్దాయిలు మొత్తం రిమాండ్ అవ్వాల్సింది. మనం జనరల్గా ఏం చేస్తాం, 10 మంది ముద్దాయిలు ఇస్తారు, మరికొంతమంది అంటాం. ఆ మరికొంతమంది ఎవరో ఎతకడానికి ఐఓలందరూ కూర్చొని రిపోర్టర్స్ దగ్గర తెప్పించుకుంటున్నారు. వాళ్ళ కానిస్టేబుల్ తీసుకుంటారు, చూసారు, అలాంటివి తెప్పించుకుంటారు. అన్నీ తీసి ప్రతి ఒక్కరిని కూడా అందులో 50 మంది కనిపితే 50వ పర్సన్ కూడా రిమాండ్ అవ్వాల్సిందే.
326 కింద. సో ఇంత పరిస్థితి ఉంది కాబట్టి అలాంటి పరిస్థితి మన టౌన్కి రాకుండా, అదేవిధంగా మన మండల పరిధికి రాకుండా చూసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. వినుకొండ మండల లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ మరియు వినుకొండ జూనియర్ సివిల్ జడ్జి శ్రీ ఎం మహతి న్యాయవాదులతో కలిసి జాలపాలెం గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంవి నాయుడు అధ్యక్షతన ఆదివారం నాడు నిర్వహించారు. ఈ సదస్సులో న్యాయమూర్తి ఎం మహతి మాట్లాడుతూ ఘన పదార్థాల వ్యర్థాల నిర్వహణ గురించి అవగాహన కల్పించారు. పొడి వ్యర్థాలు, తడి వ్యర్థాల గురించి అవగాహన కల్పించారు. వంటింటి నుంచి మరియు గార్డెన్ నుంచి ఉత్పత్తి అయ్యే వ్యర్థాలు, మిగిలిపోయిన ఆహారాన్ని మొత్తం తడి వ్యర్థాలుగాను, ప్లాస్టిక్ మరియు పేపర్ వ్యర్థాలని పొడి వ్యర్థాలుగాను, గడువు ముగిసిన మందులు ఉపయోగించిన పెయింట్, డ్రమ్స్, బ్యాటరీలు, సిరంజిలు మరియు గాజు వస్తువులు, శానిటరీ వేస్ట్ ఇంట్లోనే ప్రమాదకరమైన వ్యర్థాలుగా ఎలా వేరువేరుగా విభజించాలో వివరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సెక్రటరీ పఠాన్ గౌస్ మొహిద్దీన్ ఖాన్, వైస్ ప్రెసిడెంట్ గాలి నాగరాజు, వి అమర్ బాబు, బి రామ్మోహన్ రావు, నలబోలు సోమశేఖర్, ఎం చంటి, కె రమేష్ బాబు, టి పుష్పకుమార్ మరియు పోలీసులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ ఆదేశాలు బేఖాతర్. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ జూన్ 4న జరగనున్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అల్లర్లు, ఘర్షణలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా శనివారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు అన్ని వ్యాపార సంస్థలు మూసివేయాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఇళ్లలోకి అవసరమైన కూరగాయలు, సరుకులు ముందుగానే తీసుకోవాలని స్థానిక అధికారులు తెలిపారు. అధికారుల ఆదేశాలతో శనివారం రాత్రి నుంచి వ్యాపారులు, దుకాణాలు మూసివేశారు. అధికారుల ఆదేశాలతో వ్యాపారులు అందరూ చాలా వరకు తమ దుకాణాలు మూసివేసి బారు, రెస్టారెంట్స్ మూసివేయకుండా 11 గంటల వరకు యథేచ్ఛగా అమ్మకాలు నిర్వహించారని, ఆదివారం ఉదయం కూడా తెల్లవారేసరికి బారు, రెస్టారెంట్స్ ఓపెన్ చేసి మద్యం అమ్మకాలు నిర్వహిస్తున్నారని, తమకు ఒక రూల్, బార్ రెస్టారెంట్స్కు మరొక రూలా అని అధికారులు ఆదేశాలు అందరికీ ఒక రకంగా వర్తించావా అని పలువురు వ్యాపారాలు ప్రశ్నిస్తున్నారు. 3-4 రోజులు షాపులు మూసివేయడం, చిన్న చితక వ్యాపారులంతా ఎంతెంత నష్టపోతామని వాపోయారు. శావల్యాపురం మండలంలోని మతుకుమల్లి గ్రామోనందు కొండూరు వారి పుష్పాలంకరణ మహోత్సవంలో పాల్గొని చిరంజీవిని ఆశీర్వదించిన గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి నిశంకర్రావు శ్రీనివాసరావు, పట్టణ, మండల మరియు స్థానిక నాయకులు. చీరాల పేరాల ఉద్యమం ద్వారా ఆంగ్లేయులను గడగడలాడించిన ఆంధ్రరత్న శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన మరియు క్యాన్సర్ సర్వైవర్స్ డే, క్యాన్సర్ వ్యాప్తిపై అవగాహన పెంచుకుందాం, అప్రమత్తంగా ఉందామని తెలియజేసిన గుంటూరు పార్లమెంట్ అంగన్వాడీ డాక్రా సాధికారిక సంస్థ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి నవమిల్లం. మీకు, మీ కుటుంబ సభ్యులకు భద్రకాళి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరిచిన అంగన్వాడీ డాక్రా సాధికారిక సంస్థ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి నవమిల్లం.